రైట్. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే కొండా సురేఖ అండ్ చెన్నారెడ్డి వీళ్ళిద్దరి విషయంలో క్రమశిక్షణ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. చాలా కఠినమైన యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఈ నివేదికలో ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, టీపీసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, లేకపోతే కాంగ్రెస్ హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదే చాలా ఉత్కంఠగా మారింది. కొన్ని లీకులు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఈ విషయంలో రేవంత్ రెడ్డి బాధితుడు కాబట్టి, బాధితుడు ఇన్ ద సెన్స్ రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేశారు కాబట్టి, తక్కువగా మాట్లాడారు కాబట్టి, అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఎటువంటి నిర్ణయం రేవంత్ రెడ్డి తీసుకుంటారు, ఎటువంటి నిర్ణయం కోసం ఆయన ప్రపోజల్ పెడతారు అధిష్టానానికి అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. వెంటనే కొండా సురేఖపై వేటు వేసే అవకాశం ఉందా, లేదు అంటే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ త్వరలో జరుగుతుంది కాబట్టి ఆ పేరుతో తప్పించే అవకాశం ఉందా అని చెప్పి ఇదే ప్రశ్న. ఏంటి, ఏం జరిగే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఖచ్చితంగా కొండా సురేఖ చెన్నారెడ్డిపై వేటు పడడం అనేది ఖాయంగా కనిపిస్తోంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న సీనియర్ నేత ఎంపీ మల్లు రవి ఇచ్చిన నివేదిక కానీ, అలాగే కాంగ్రెస్ పార్టీలో కొందరు కీలక నేతల అభిప్రాయాలు, వీటన్నింటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పూర్తి వివరాలు సేకరించిన తర్వాత వాళ్ళు చేసింది తప్పు, వాళ్ళ పార్టీ లైన్ దాటారు. అదే సందర్భంలో నేరుగా ముఖ్యమంత్రిపై మాట్లాడటం, కాంగ్రెస్ పార్టీ వ్యవహారంపై మాట్లాడటం, అలాగే జిల్లాలో నేతలతో గొడవలు పెట్టుకోవటం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. కార్యకర్తలకి వేరే మెసేజ్ పోతున్నాయి, విపక్షాలకు అస్త్రంగా మారుతున్నాయన్న అంశాన్ని క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్న మల్లు రవి తన నివేదికలో ప్రస్తావించారని మనకు అందుతున్న సమాచారం. అసలు సుష్మిత మాట్లాడిన తర్వాత షోకాజ్ నోటీసు కొండా సురేఖకు పంపిస్తే ఆ షోకాజ్పై వివరణ ఇవ్వకుండా నాకెందుకు పంపిస్తారో, మా కుమార్తె మాట్లాడితే అనే కొండా సురేఖ మాట్లాడారు. కానీ సుష్మిత ఆ విధంగా మాట్లాడడం చాలా తప్పు, మా ముఖ్యమంత్రిని, మా పార్టీ నేతలను నువ్వు ఎట్లా మాట్లాడతావు అని గట్టిగా ఖండించలేకపోయారు అన్న అంశాన్ని కూడా అందులో ప్రస్తావించారు. అలాగే కొండా సురేఖ వ్యాఖ్యలు అనేవి బాగా పార్టీని నష్టపరిచేలా ఉన్నాయని, దాదాపు 4 ఎమ్మెల్సీలు 13 ఎమ్మెల్యేలు ఒక మీడియా సమావేశం కూడా పెట్టారన్న అంశాన్ని కూడా మల్లు రవి అందులో ప్రస్తావించారు. అలాగే చెన్నారెడ్డి ఇచ్చిన వివరణ, అలాగే మేఘారెడ్డి చెన్నారెడ్డి విషయంకి సంబంధించి అక్కడ నియోజకవర్గంలో వనపర్తిలో జరిగిన పరిణామాలు, వీటన్నిటిని కూడా ఆయన అందులో పొందుపరిచారు. అంతకు మించి ప్రత్యేకంగా కొండా సురేఖకి మిగతా పార్టీల నుంచి మద్దతు ఉందన్నది ఉట్టి ట్రాషే. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మొదటి 2 రోజులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దాన్ని డినే చేశారు ఆఫ్ ది రికార్డ్గా. రెండోది ఏంటంటే, మంత్రి సీతక్క దాని మీద మాట్లాడలేదు అన్న ఒక చర్చ అయితే కొద్ది రోజుల నుంచి నడుస్తుంది. ఆమె ఏమీ రెస్పాండ్ కాలేదు. జగ్గారెడ్డి మీడియా సమావేశం పెట్టి కొండా సురేఖ మాట్లాడిన తప్పు, సుష్మిత పటేల్ మాట్లాడింది ఇంకా తప్పు, సుష్మిత పటేల్ ప్లేస్లో వేరొకరు ఉంటే మాత్రం చర్యలు వేరేగా నేను మాట్లాడేవాడిని అంటూ ఆయన కొంచెం ఘాటుగానే మాట్లాడారు. అలాగే బట్టి విక్రమార్క కూడా కొండా సురేఖ చేసింది తప్పు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నారు. అంటే ఏ మూల నుంచి చూసినా కొండా సురేఖకి కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా వేరే నాయకులు వచ్చి మద్దతు తెలిపే వాతావరణం అయితే లేదు. ఇప్పుడు చెన్నారెడ్డి కొండా సురేఖ వ్యవహారం, అలాగే గత 2 సంవత్సరాలుగా కొండా సురేఖ మంత్రిగా వ్యవహరించిన తీరు, అంతకుముందు చేసిన వ్యాఖ్యలు, దుమారం రేగటం, అంతకుముందు సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, ఈ అంశాలన్నింటినీ కూడా డేట్స్తో సహా ఇన్సిడెంట్ వైజ్ ఈ నివేదికలో పొందుపరిచారు. ఈ పొందుపరిచిన నేపథ్యంలో నివేదిక అయితే వెళ్ళింది. కాంగ్రెస్ హైకమాండ్ చర్యకు రంగం సిద్ధం చేసిందంటున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే, ఫైనల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయమే చాలా కీలకం. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తుంది ఆయన. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి డెసిషన్ ఇది ఫైనల్. రేవంత్ రెడ్డి మరి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పటికిప్పుడు వేటేస్తే ఒక రకంగా అసమ్మతి బయలుదేరుతుందా, వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మరికొందరు మాట్లాడతారా అని లెక్కలేమైనా రేవంత్ రెడ్డి వేస్తారా, లేదంటే వీళ్ళిద్దరిని గట్టిగా చర్యలు తీసుకోవడం ద్వారా ఒక బలమైన స్ట్రాంగ్ మెసేజ్ వీళ్ళకి పంపించడానికి ఒక అవకాశం ఉన్నట్టుగా చెప్తారా అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరం రేపుతోంది. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరన్నట్టుగా 2 ఆప్షన్స్ ఉన్నాయి. నేరుగా మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయటం ఒకటి, 2 పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం. రెండోది, చెన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు, ఆయన పైన నేరుగా వేటు వేయడం అనేది ఒక అంశం. అందుకు చెన్నారెడ్డి పైన ఒకటి, ముందు నుంచి పదవికి రాజీనామా చేయమని అడగొచ్చు వీళ్ళిద్దరిని, లేదంటే బర్తరఫ్ చేసే అవకాశం ఉంది మంత్రివర్గంలో ఆమెని, అలాగే పదవి నుంచి తొలగమని చెన్నారెడ్డిని పార్టీ అడిగే అవకాశం ఉంది. అలాగే పార్టీ క్రమశిక్షణ చర్యలు అంటే పార్టీ నుంచి ఏమైనా బహిష్కరణ వేటు వేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరం. నిజంగా అలాంటి వాతావరణం ఉంటే చెన్నారెడ్డి ఏమో కానీ కొండా సురేఖ మాత్రం అక్కడితో ఆగే వాతావరణం అయితే కనిపించట్లేదు. వాళ్ళు కూడా ఏదైనా తేల్చుకుంటామన్న ధోరణి ప్రదర్శిస్తున్నారు. లేదంటే ఇప్పటికే ఒక సయోధ్య తరహా ఏర్పాట్లు, సయోధ్య తరహా ప్రయత్నం ఇప్పటికే స్టార్ట్ చేసేది కొండా సురేఖ. కానీ ఏదైనా తేల్చుకుందాం అన్నట్టుగా వాళ్ళు ఏవో లెక్కలు వేసుకుంటున్నట్టుగా చెప్తున్నారు.
ఇక్కడ ఇంకో చర్చ ఏంటంటే కొండ మురళి ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ మధ్యప్రదేశ్ చెందిన ఒక బీజేపీ ఎంపీతో టచ్లోకి వెళ్ళారని కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. అంటే భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ఏమైనా రంగం సిద్ధం చేసుకుంటున్నారు కొండ మురళి, కొండ సురేఖ. ఎందుకంటే వరంగల్లో కొంత భారతీయ జనతా పార్టీకి మనం ప్రస్తావించినట్టుగా కొంచెం హోల్డ్ ఉంది. అలాగే మొన్న మనం మాట్లాడుకుంటున్నట్టుగా వరంగల్ లిస్టులో లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీ సెకండ్ ప్లేస్లో వచ్చిన వాతావరణం కూడా కొంత అక్కడ క్రియేట్ అయింది. అలాగే లార్జర్ సెన్స్లో కొంత భారతీయ జనతా పార్టీ కూడా కొంత బలమైన లీడర్స్ని కోరుకుంటుంది. అంటే ఈ విషయంలో ఈటెల రాజేందర్ కొంచెం కీలకంగా వ్యవహరిస్తున్నారు అనేది అయితే బయట చర్చ జరుగుతుంది. దాన్ని ఈటెల రాజేందర్ కానీ ఆయన అనుచరులు కానీ ఎవరు ధృవీకరించకపోయినా బీజేపీలోకి కొండా సురేఖ ఫ్యామిలీని తీసుకురావడం ద్వారా కొంచెం వాళ్ళకి హోల్డ్ ఉంది కాబట్టి కొంత మనకి అడ్వాంటేజ్ అవుతుంది అన్నది ఈటెల రాజేందర్ ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒకవైపు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారికంగా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. బట్ అదే సందర్భంలో కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత పటేల్ పరకాల నుంచి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జనసేనలో చేరుతారన్న చర్చ అయితే జరుగుతోంది. ఎందుకంటే జనసేనపై పవన్ కళ్యాణ్ తెలంగాణ సంబంధించి దృష్టి పెట్టడం, ఆల్రెడీ ఎమ్మెల్సీ అభ్యర్థిని 6 నెలల ముందుగానే ప్రకటించడం, లేటెస్ట్గా పార్టీ కమిటీలు వేయటం, వీటన్నిటి నేపథ్యంలో కొంత ఎవరైనా వస్తారంటే వద్దు అని చెప్పే వాతావరణం అయితే లేదు. అంటే బీజేపీ జనసేన ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వాములు ఉన్నాయి కాబట్టి జనసేన నుంచి సుష్మిత పటేల్, ఇటు బీజేపీ నుంచి ఈ ఫ్యామిలీ రావడం వల్ల మనకి అడ్వాంటేజ్ అవుతుంది కదా అన్న లెక్కలో భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు. మరి వరంగల్ జిల్లా బీజేపీ నాయకత్వం దీన్ని అపోజ్ చేయొచ్చు, కానీ లార్జర్ సెన్స్లో ఒక కేంద్ర పార్టీ తీసుకున్న నిర్ణయాలను వాళ్ళు ఒబే చేయాల్సి ఉంటుందన్నది వాస్తవం. ఇది జరగచ్చు. ఏదేమైనా వాళ్ళపై వేటు పడడం అనేది ఖాయంగా కనిపిస్తుంది. అలాగే వాళ్ళు వేరే దారులు చూస్తున్నారు అనేది కూడా అంతే నిజమని అనిపిస్తుంది.